ముస్లింలలో కూడా అన్ని మతాలలో కూడా ఏది ఎవడు వాడి పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ ఎవరి మొక్కున్నా ప్రతి మతంలో కూడా వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రతి మతంలో కూడా అంటరాని వారు ఉన్నారు. ఇప్పుడు ముస్లింలలో సయ్యదులు ఇట్లాంటి వాళ్ళు అగ్రకులంలో ఉన్నారు అలా. ఓకే, అది కాకుండా యొక్క ఫకీరోళ్ళు, దూదేకులోళ్ళు, ఇంకే ఉన్నాయి నాకు నోటి గుర్తుకొస్తలేవు. సో అట్లాంటి వాళ్ళు అంతా పేదోళ్ళు ఉన్నారు, అలా కూడా అంటరాని వాళ్ళు ఉన్నారు. మరి పేదోడు ఎవడైనా పేదోడే కదా, బ్యాక్వర్డ్ ఉన్నాడు. సో వాళ్ళ కమ్యూనిటీలో కూడా వాళ్ళని పైకి రాణిస్తలేరు. అట్లా ప్రతి కమ్యూనిటీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సమన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. 1% ఉన్న బ్రాహ్మణుడేమో 10% ఈడబ్ల్యూఎస్ కింద రాసుకుంటాడంట అడ్డదారుల. కానీ మిగతా వారికి సమన్యాయం చేస్తామంటే మతం చేస్తున్నాడు. మతం ఎందుకు వచ్చింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మధ్యప్రదేశ్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్లో, అట్లనే గుజరాత్లో అక్కడ ఉన్న బ్యాక్వర్డ్ ముస్లిమ్స్కి